విషయం: కష్టాల్లో దైవిక ఆదరణ మరియు నిరీక్షణ. ప్రారంభ ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా పరలోకపు తండ్రి, ఈ పవిత్ర సమయంలో మీ పాద సన్నిధికి వస్తున్నాము. నాయనా, వాక్యం వింటున్న ప్రతి బిడ్డ హృదయాన్ని మీరు తెరవండి. కష్టాల్లో ఉన్నవారికి మీ ఆదరణను, బలహీనంగా ఉన్నవారికి మీ శక్తిని ప్రసాదించండి. మేము వినే ఈ మాటలు మా జీవితాల్లో మార్పును, ధైర్యాన్ని నింపేలా సహాయం చేయమని వేడుకుంటున్నాము. ఆమెన్. ప్రసంగం 1. సరైన ప్రశ్న అడగడం నేర్చుకుందాం. చాలామంది జీవితంలో కష్టాలు ఎదురైనప్పుడు మంచివాళ్లకు ఎందుకు చెడు జరుగుతుంది అని అడుగుతుంటారు. కాని అది సరైన ప్రశ్న కాదు. మనం అడగాల్సింది ఏమిటంటే, మంచివాళ్లకు చెడు జరిగినప్పుడు వారి జీవితాల్లో దేవుడు ఏ అద్భుతాన్ని చేయబోతున్నాడు? తప్పుడు ప్రశ్న వేసినప్పుడు సరైన జవాబు రాదు. దేవునిపై నిరీక్షణ ఉంచడం అనేది ఒక గొప్ప కళ. మన సమస్యలను మనమే సొంతంగా పరిష్కరించుకోవాలని చూస్తే అవి మరింత క్లిష్టంగా మారతాయి. కాని సహనంతో దేవునిపై ఆధారపడితే అది మనల్ని ధన్యులుగా చేస్తుంది. 2. వాక్యంలో ఉన్న స్వస్థత శక్తి. దేవుని వాక్యానికి ప్రజలను స్వస్థపరిచే, విడుదల చేసే శక్తి ఉంది. కీర్తనల గ్రంథంలో చెప్పబడినట్లుగా ఆయన తన వాక్యాన్ని పంపి మనల్ని నాశనం నుండి, గుంటల నుండి విడుదల చేస్తాడు. శారీరక వ్యాధులే కాకుండా మానసిక వేదనలతో ఉన్నవారికి కూడా వాక్యం ఒక ఔషధంలా పనిచేస్తుంది. మనం దేనినైతే నమ్ముతామో దానినే పొందుకుంటాము. కాబట్టి వాక్యాన్ని కేవలం వినడమే కాకుండా అది మన జీవితాల్లో కార్యం చేస్తుందని విశ్వసించాలి. 3. వినయం. ఒక శక్తివంతమైన స్థితి. లోకం వినయాన్ని బలహీనతగా చూస్తుంది, కాని దేవుని దృష్టిలో అది ఒక పవర్ పొజిషన్. మన గురించి మనం ఎక్కువగా ఊహించుకోకుండా, ఇతరులకంటే మనమే మెరుగైన వారం అనుకోకుండా ఉండడమే నిజమైన దీనత్వం. క్రీస్తులో అందరూ సమానమే. మనం ఎంతగా తగ్గించుకుంటామో దేవుడు మనల్ని అంతగా హెచ్చిస్తాడు. అపోస్తలులు లోకాన్ని తలక్రిందులు చేయగలిగారు అంటే వారు తమను తాము తగ్గించుకుని దేవుని శక్తిపై ఆధారపడడమే కారణం. 4. దుఃఖపడేవారు ధన్యులు. దుఃఖపడువారు ధన్యులు, వారు ఆదరించబడుదురు అని బైబిల్ చెబుతోంది. లోకరీత్యా దుఃఖమనేది నష్టం లేదా బాధ, కాని దైవికరీత్యా అది ఆదరణకు మార్గం. మీరు ఉద్యోగం కోల్పోయినా, ప్రియమైన వారిని పోగొట్టుకున్నా లేదా అవమానాలు ఎదుర్కొంటున్నా గుర్తుంచుకోండి, మీరు ఓదార్చబడతారు. దేవుని ఆదరణ మానవమాతృలు ఇచ్చే ఓదార్పు కంటే ఎంతో గొప్పది. సమస్యలు మనల్ని నాశనం చేయడానికి కావు, మనల్ని మరింత దృఢంగా మార్చడానికి వస్తాయి. 5. సమస్యల నుండి కొత్త ఆరంభం. తిరిగి ఆరంభించటానికి ప్రపంచంలో అత్యంత అనువైన ప్రదేశం సమస్య. మనం ఒక గందరగోళంలో ఉన్నప్పుడు అక్కడే దేవుడు ఒక కొత్త మార్గాన్ని సృష్టిస్తాడు. జీవితం మనల్ని కిందకు నెట్టివేసినప్పుడు అక్కడే పడి ఉండకుండా డ్రైవర్ సీట్లోకి వచ్చి జీవితాన్ని నడిపించడం నేర్చుకోవాలి. మనకు జరిగిన చెడు నుండి కూడా దేవుడు మేలును పుట్టిస్తాడు. ఆయనను ప్రేమించేవారికి, ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తము మేలుకై సమకూడి జరుగుతాయి. 6. ఇతరులకు ఆదరణకర్తలుగా మారుదాం. దేవుడు మనల్ని కష్టాలగుండా ఎందుకు తీసుకెళ్తాడు అంటే, రేపు మనలాంటి కష్టాల్లో ఉన్న ఇతరులను మనం ఆదరించడానికి. అనుభవం లేని మాటల కంటే అనుభవంతో చెప్పే మాటలకు శక్తి ఎక్కువ. మీరు ఒక శ్రమను జయించి బయటకు వచ్చినప్పుడు మీరు ఆదరణను పంచే ఒక సాధనంగా మారుతారు. కాబట్టి మీ గందరగోళాన్ని చూసి భయపడకండి, అది ఒక అద్భుతమైన సాక్ష్యంగా మారబోతోంది. ముగింపు ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ఈ సందేశం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు. అవును ప్రభువా, మా జీవితాల్లో ఎదురయ్యే ప్రతి శ్రమ వెనుక మీ గొప్ప సంకల్పముందని నమ్ముతున్నాము. దుఃఖంలో ఉన్నవారిని మీ ఆదరణతో నింపండి, పడిపోయిన వారిని లేవనెత్తండి. మేము పొందుకున్న ఈ ఆదరణను 10 మందికి పంచే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి. సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.